నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. ఇది ఓ మూవీలో రజనీకాంత్ పాపులర్ డైలాగ్. అప్పుడెప్పుడో పాత సినిమా డైలాగ్ అయినా ఎప్పుడు ట్రెండింగే. అయితే ఇప్పుడు మరోసారి బాగా వైరల్ అవుతోంది. కాలీవుడ్లో కొన్ని రోజులుగా జరుగుతున్న ఫ్యాన్స్ వార్కి చెక్ పెట్టేస్తూ సింహం సింగిల్గానే బరిలోకి దిగుతుందని క్లారిటీ ఇచ్చేశారు. అసలు ఏం జరిగిందంటే, మందుంది సుఖముంది అనుభవించే మనసుందంటే స్వర్గంలో చోటుంటుంది పోరా. కాలీవుడ్లో ఇద్దరు టాప్ స్టార్ హీరోల సినిమాలు ఫ్యాన్స్ వార్కి తెరతీశాయి. ఇద్దరిలో ఒకరు రజనీకాంత్ కాగా మరొకరు సూర్య. రజనీ ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ మూవీలో నటిస్తున్నారు. మరోవైపు సూర్య సిరుతై శివ దర్శకత్వంలో కంగువతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో వస్తున్న కంగువపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు పెంచేశాయి. అక్టోబర్ 10న ఈ మూవీ థియేటర్లో సందడి చేయనుంది. ఆ రోజు తమిళం, తెలుగులో ఇతర స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో బాగా కలిసి వస్తుందని భావించారు. కానీ అదే రోజు సూపర్ స్టార్ వెట్టాయన్ కూడా రిలీజ్ కానుందని అధికారికంగా పోస్టర్ రిలీజ్ కావడంతో వార్ మొదలైంది. వాస్తవానికి సూర్య మూవీ నిర్మాతలే ముందు డేట్ ఫిక్స్ చేశారు. కానీ సూపర్ స్టార్తో వార్ అవసరమా అని భావించి రిలీజ్ డేట్ మార్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. దీంతో రజనీ అభిమానులంతా నా దారి రహదారి అనే డైలాగ్ని వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి రజనీకాంత్ మూవీ అంటే టాక్తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రావటం ఖాయం. పైగా ఈ మధ్య జైలర్తో బాక్సాఫీస్ దగ్గర బీభత్సం క్రియేట్ చేసిన రజనీ మూవీపై అంతకు మించి వస్తుంది. అందుకే అనవసరంగా పోటీకి దిగి స్టార్టింగ్ డే కలెక్షన్లు తగ్గించుకునే కన్నా వాయిదా వేసుకోవటమే మంచిదని భావిస్తున్నారట కంగువా మేకర్లు. ఎలాగూ దసరా బరి నుంచి తప్పుకున్నాం కాబట్టి దీపావళి కానుకగా వస్తే సరిపోతుందని భావించి అక్టోబర్ 31న రిలీజ్ డేట్ ఫిక్స్ చేద్దాము అనుకున్నారు. కానీ అదే రోజు శివకార్తికేయన్ అమరాన్ రిలీజ్ అవుతోంది. దీంతో రిలీజ్ డేట్ల విషయంలో తలపట్టుకుంటున్నారు కంగువా మేకర్లు. ఇదే విషయం సూర్య ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పిస్తోంది. కంగువా రిలీజ్ డేట్ ముందుగానే ప్రకటించినప్పటికీ అదే డేట్కి రజనీకాంత్ రావడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా షేమ్ ఆన్ యూ స్టూడియో గ్రీన్స్ అనే హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్య. నటులో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ డిఫరెంట్ క్యారెక్టర్లు ట్రై చేసే సూర్య కంగువాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే అనవసర చర్చలు, వివాదాల మధ్య వచ్చే కన్నా కూల్గా వచ్చి సక్సెస్ అందుకోవటం బెటర్ అని ఆలోచిస్తున్నాడు. అయినా తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్, సూర్య ఎవరి క్రేజ్ వాళ్ళది. కాస్త ముందు వెనక వస్తేనే 2 సినిమాలు హిట్ అయి మంచి కలెక్షన్లు సాధించే తమిళ చిత్ర పరిశ్రమకే కదా మంచిది అంటున్నారు సినీ ప్రియులు. మొత్తానికి కంగువా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.